మన పట్ల పరిశుద్ధమైన తెలుసుకోవడానికి ఒక వాక్యం చదువుకున్నాం. ఆదికాండం ఆదికాండము 47వ అధ్యాయం. ఆదికాండము 47వ అధ్యాయము దాని యొక్క 13 నుంచి 19 వరకు చదవగలం. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారం లేకపోయెను. కరువు వలన ఐగుప్తు దేశంలో కనాను దేశంలో క్షీణించెను. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశంలోను కనాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తర్వాత ఐగుప్తీయులందరూ యోసేపు నొద్దకు వచ్చి, మాకు ఆహారం ఇప్పించుము, సముఖమందు మేమెలా చావవలెను? ద్రవ్యం వ్యయమైనది గదా అనిరి. అందుకు యోసేపు, మీ పశువులను ఇయ్యుడి, ద్రవ్యం వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదనని చెప్పెను. కాబట్టి వారు తమ పశువులను యోసేపు నొద్దకు తీసుకొని వచ్చిరి. యోసేపు గుర్రములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసుకొని వారికి ఆహారం ఇచ్చెను. ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. ఆ సంవత్సరం గతించిన తర్వాత 2వ సంవత్సరంన వారు అతని యొద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయము, ద్రవ్యం వ్యయమైపోయెను, పశువుల మందలను ఏలిన వారి వశమాయెను. ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమీ ఏలిన వారి సముఖమున మిగిలి ఉండలేదు. నీ కన్నుల ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మను మా పొలములను కొనుము. మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము. మేము చావక బ్రతుకున్నట్లు పొలములు పాడైపోకుండానట్లును మాకు విత్తనములు ఇమ్మని అడిగిరి. మనకందరికి తెలిసిన విషయం అయితే ఒకసారి నేను వివరిస్తాను. అయితే యాకోబు యొక్క సంతానం వారు కనాను దేశంలో ఉండేవారు. అయితే అలా కనాను దేశంలో ఉంటూ ఉండగా తనకి 12 మంది కుమారులు జన్మించారు. ఆ తర్వాత అందులో ఒక కొడుకు అయిన యోసేపు ఉన్నాడు. అయితే ఈ యోసేపుకి దేవుడు కొన్ని కళలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ కళలు తన యొక్క అన్నలతోనూ ఇంకా తన యొక్క తండ్రితోనూ తన యొక్క తల్లితోనూ ఇలా వివరించడాన్ని బట్టి మరి ముఖ్యంగా తన అన్నలకు ఎక్కువగా తన మీద పాపం వచ్చేది. అయితే ఇలాగా తరచుగా తనకు వచ్చిన కళల్ని వివరించి వారికి వాళ్ళ కోపం అనేది పుట్టేది అన్నమాట. అయితే ఏమైందంటే కొద్ది రోజులకి తన అన్నలకి పూర్తిగా యేసు మీద పూర్తిగా ద్వేషం పెరిగి అందులో ఏదో ఒకటి చేయాలని వారు తలంచి వారు చేసింది మీ అందరూ తెలిసిందే. తన అన్నలందరూ యోసేపుని ఏం చేశారంటే వారు ఐగుప్తులకి యోసేపుని అప్పగించడం అనేది జరిగింది. సో ఈ యోసేపు ఐగుప్తులోకి ఒక బానిసగా రావడం అనేది జరిగింది. ఆ తర్వాత అనేక శ్రమలు, అనేక అవమానములు, అన్యాయంగా తీర్పు తీర్చబడ్డం, ఇవన్నీ జరిగిన తర్వాత యోసేపు ఐగుప్తు దేశంలో ఒక ప్రధానిగా నియమించబడ్డాడు ఫరో చేత. అంటే ఆ ప్రధానిగా నియమించబడిన తర్వాత ఎందువలన ప్రధానిగా నియమించబడ్డాడు అంటే ఫరోకు వచ్చిన కళను యోసేపు చాలా క్లుప్తంగా వివరించాడు. దానికి అర్థం ఏంటంటే కాబట్టి ఫరో అతన్ని ప్రశంసించి అతనికి బహుమతులు ఇచ్చి ఆ తర్వాత అతనిని ఐగుప్తు దేశానికి చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి. ఓకే, వినిపించట్లేదా? ఓకే, ఇప్పుడు ఓకేనా? ఓకే, సరే. అయితే ఐగుప్తు దేశంలో ఫరో
దేవుడు ఫరో యోసేపుని ప్రధానిగా ఐగుప్తు దేశంలో నియమించడం కూడా జరిగింది. అయితే ఫరోకు వచ్చిన కళ ఏమిటంటే 7 సంవత్సరాల తర్వాత ఈ దేశం అంతా కరువు వ్యాపిస్తుంది అని చెప్పి ఆ కళ యొక్క అర్థము. అయితే దానినే యోసేపు వివరిస్తాడు. అయితే ఫరోకి అది నచ్చి ఫరో యోసేపుని ప్రశంసించి ఫరో యోసేపుని ఐగుప్తు ప్రధానంగా నియమించి ఆ 7 సంవత్సరాలకి కావలసిన ధాన్యాన్ని, అంటే రాబో 7 సంవత్సరాలు కరువు రాబోతుంది కాబట్టి ఈ మనకున్న 7 సంవత్సరాలు ధాన్యాన్ని ఆహారాన్ని సమకూర్చాలని చెప్పి యోసేపుని ప్రధానంగా నియమిస్తాడు. ఆ విధంగా యోసేపు ఆ ధాన్యాన్ని ఆ యొక్క ఆహారాన్ని పూర్తిగా సమకూరుస్తాడు 7 సంవత్సరాలు. అయితే 7 సంవత్సరాల తర్వాత దేవుడు కళలో చూపించినట్టుగానే లేదా యోసేపు చెప్పినట్టుగానే ఒక కరువు అనేది రావడం కూడా జరుగుతుంది. ఆ కరువు వచ్చినప్పుడు ఏంటంటే అది ఎక్కడ కరువు వచ్చింది అనేది మనము ఆ మొదటి 2 వచనాలు చదివాము. అది ఎక్కడ అంటే కనాన దేశంలో కరువు వచ్చింది. అదే సమయంలో ఐగుప్తు దేశంలో కరువు వచ్చింది. అనగా ఐగుప్తీయులు ఈ కరువులో ఉన్నారు. అదే సమయంలో కనానీయులు కూడా ఈ కరువులో ఉన్నారు. కనానీయులు అనగా దేవుని ప్రజలు, ఐగుప్తీయులు అనగా అన్ని జనులు. వీరిద్దరికి కూడా కరువు రావడం కూడా జరిగింది. ఈ కరువు వచ్చినప్పుడు అయితే అందరికీ ఒక సమాచారం వెళ్ళింది. ఏంటి అంటే ఈ కరువు సమయంలో ధాన్యము లేదా ఆహారం ఉన్నది ఒకే ఒక్క యోసేపు దగ్గర మాత్రమే. ఆ ఐగుప్తు దేశంలో ప్రధానిగా ఉన్న యోసేపు దగ్గర మనకి కావలసిన ధాన్యం ఉందని చెప్పి అందరికి సమాచారం వెళ్ళింది. అలాగే కనానీయులకు కూడా ఈ సమాచారం వెళ్ళింది. కాబట్టి అందరూ అనగా ఐగుప్తీయులు, కనానీయులు వీరందరూ కలిసి యోసేపు దగ్గరికి రావడం కూడా జరిగింది. ఎందుకంటే తనకి ఎంత ఆస్తి ఉన్నా సరే ఆహారం లేకపోతే ఏ వ్యక్తి అయినా మరణిస్తాడు. ఏ వ్యక్తి కూడా తను సహించలేడు. కాబట్టి ఆహారం కొరకు ఈ యోసేపు దగ్గరికి అందరూ రావడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు మొదటి సంవత్సరాన ఆ కరువు వచ్చిన మొదటి సంవత్సరాన్ని ఏమైందంటే ఐగుప్తులు యోసేపు దగ్గరికి వచ్చారు. దానిని మనం ఒకసారి మళ్ళీ చదువుదాము. దాని యొక్క 15వ వచనం చదవండి. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యం వ్యయమైన తర్వాత ఐగుప్తులందరూ యోసేపు నొద్దకు వచ్చి, మాకు ఆహారం ఇప్పించుము, నీ సముఖమందు మేమేలా చావవలెను, ద్రవ్యం వ్యయమైనది గదా అనివి. అందుకు యోసేపు, మీ పశువులనియుడి, ద్రవ్యం వ్యయమైపోయిన యెడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదనని చెప్పెను. కాబట్టి వారు తమ పశువులు. ఇక్కడ మనం చూస్తే మొదటి సంవత్సరాన్న ఐగుప్తులోను కనాన్లోను ఈ కరువు వచ్చినప్పుడు ప్రజలందరూ వచ్చి యోసేపును అడుగుతున్నారు, నీ ఉంటుండగా నీ సముఖం ముందు మేము ఎందుకు చనిపోవాలి, ద్రవ్యం వ్యయమైపోయింది కదా, కాబట్టి మాకు ఆహారం కావాలని చెప్పి వారు అడుగుతున్నారు. అప్పుడు యోసేపు అడుగుతుంది ఏంటంటే, మీ పశువుల్ని నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. మీ పశువుల్ని కనుక నాకు ఇస్తే నేను మీకు ధాన్యం ఇస్తాను అని చెప్పి అక్కడ యోసేపు స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఈ మొదటి సంవత్సరాన్న ప్రజలకి ధాన్యం కావాలి అంటే, ప్రజలకు వారికి ఈ కరువు సమయంలో ఆహారం దొరకాలి అంటే ఉన్న ఒకే ఒక్క మార్గం యోసేపు. కానీ యోసేపు ఒక ఫ్రీగా ఇవ్వడం లేదు ధాన్యాన్ని. కానీ ఎంతో సమకూర్చాడు ధాన్యాన్ని. 7 సంవత్సరాలకి కావాల్సిన మొత్తం సమకూర్చాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ యోసేపు ఒక కండిషన్ పెడుతున్నాడు, ఒక షరతు పెడుతున్నాడు. ఏంటంటే, మీ దగ్గర ఉన్న పశువుల్ని కనుక నాకు ఇచ్చినట్లయితే నేను మీకు ధాన్యాన్ని ఇస్తాను అంటున్నాడు. ఇది షరతు. అయితే యోసేపు అన్నట్టుగానే వారి యొక్క మందలు, వారి యొక్క గుర్రములు, వారి యొక్క గొర్రెలు, మందలు, పశువులు ఇవన్నీ కూడా యోసేపుకు వారు ఇవ్వడం అంటే జరిగింది. సో దానికి ప్రతిగా యోసేపు వారికి ధాన్యం ఇచ్చాడు. అయితే ఆ సంవత్సరం పూర్తయిపోయింది. ఆ సంవత్సరం తర్వాత మరలా 2వ సంవత్సరం ప్రజలకి ధాన్యం అవసరమైంది. అప్పుడు మరలా ప్రజలు యోసేపు దగ్గర రావడం కూడా జరిగింది. అది మనం చదువుతాం. 18 చదవండి. ఆ సంవత్సరం గతించిన తర్వాత 2వ సంవత్సరంన వారు అతని యొద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయము, ద్రవ్యం వ్యయమైపోయెను, పశువుల మందలను ఏలిన వారి వశమాయను. ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమీ ఏలిన వారి సముఖమున మిగిలి ఉండలేదు. నీ కన్నుల ఎదుట మా పొలములను మేము నశింపనేలా ఆహారమిచ్చి మమ్మను మా పొలములను కొనుము. మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము. మేము చావక బ్రతుకున్నట్లును పొలములు పాడైపోకుండానట్లును మాకు విత్తనములు ఇమ్మని అడిగిరి.
ఇక్కడ మనం చూస్తే మొదటి సంవత్సరం అయిపోయింది. మొదటి సంవత్సరంలో వాళ్ళకి ఏదైతే ధాన్యం కావాలో, వాళ్ళకి ఏదైతే ఆహారం కావాలో దానిని యోసేపు వాళ్ళకి ఇచ్చేసాడు. కానీ ఎందువలన ఇచ్చాడు అంటే ఒక కండిషన్ మీద. కాబట్టి ప్రజలు పశువుల్ని ఇచ్చేశారు, వారికి ధాన్యం దొరికేసింది. మొదటి సంవత్సరం వారు సంతోషంగా గడిపేశారు, వారికి ఏ కొదువు లేదు. అయితే రెండో సంవత్సరానికి వచ్చేసరికి యోసేపు వారికి ఇచ్చిన ధాన్యం అంతా అయిపోయింది. ఇప్పుడు రెండో సంవత్సరానికి యోసేపు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, పశువులు మా దగ్గర ఉన్నవన్నీ మీకు ఇచ్చేసాం ఆల్రెడీ, ఇప్పుడు మా దగ్గర ఇవ్వడానికి పశువులు లేవు. కాబట్టి ఇప్పుడు ఆ పశువులకి ప్రతిగా మాకున్న పొలాల్ని అదే సమయంలో మమ్మల్ని మేము నీకు దాసులుగా అర్పించుకుంటాం అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది, మొదటి సంవత్సరాన్ని యోసేపు అడిగాడు పశువులు ఇమ్మని చెప్పి. కాబట్టి రెండో సంవత్సరం కూడా యోసేపు ఏదో ఒకటి అడుగుతాడు ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు ఇవ్వడానికి మాకు పశువులు లేవు, కాబట్టి ఆ పశువులకి ప్రతిగా ఇంకేదో ఇవ్వాలి. కాబట్టి ప్రజలు తమకు తాము చెప్తున్నారు. యోసేపు యొక్క మనసుని ఎరిగి యోసేపు అడుగుతాడని ముందే తెలుసుకొని ప్రజలే అంటున్నారు రెండో సంవత్సరాన్ని, ఆ మొదటి సంవత్సరం పశువులను అడిగా, కానీ ఇప్పుడు మా దగ్గర పశువులు లేవు, ఆల్రెడీ ఆ పశువులన్నీ ఏలిన వాళ్ళ వర్షం అయిపోయి అనగా నీ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర ఏమీ లేదు కనుక, పశువులు లేవు కనుక మా దగ్గర ఉన్న పొలాల్ని అదే సమయంలో మమ్మల్ని మేము నీకు అర్పించుకుంటాం, మాకు కావాల్సిన ధాన్యం ఏమని అడుగుతున్నాం. ఎందుకు అంటే ఆ కరువు ఉండబోయేది 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు కూడా వారికి ధాన్యం కావాలి. అదే సమయంలో వాళ్ళకి ఈ కరువు ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి ఇంకా ప్రతి సంవత్సరాలుగా వచ్చే బదులు ఒకేసారి తమకున్నవన్నీ అర్పించి తమకు కావాల్సిన ధాన్యం తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి వారు యోసేపుతో అన్న మాట ఏంటంటే, మమ్మల్ని మేము మీకు అర్పించుకుంటాం, అదే సమయంలో పరములను అర్పించుకుంటాం, కాబట్టి మాకు కావాల్సిన ధాన్యం ఇవ్వ అంటున్నారు. ఈ విధంగా 2 సంవత్సరాల ప్రజలందరూ వెళ్ళి తమ పొలాలను ఇచ్చేశారు, తమను తాము కూడా ఇచ్చుకున్నారు. మరలా యోసేపు వాళ్ళకి ధాన్యం ఇవ్వడం జరిగింది. ఇంకా వారు సమృద్ధిగా ఆ ధాన్యాన్ని బట్టి వారు జీవనం కొనసాగించారు. ఇది ఇక్కడ జరిగిన విషయం. అయితే ఈ కరువు రాకముందు ముందుగానే దేవుడు యోసేపు తెలియజేశాడు. యోసేపు ముందుగానే సమస్తం సిద్ధపరిచాడు వారికి కావాల్సింది. అయితే అలాగే మన నిమిత్తం కూడా దేవుడు మనకి కావాల్సిన ప్రతిదీ, మనకి ఏదైతే కావాలో అది ఆత్మ సంబంధంగా కావచ్చు, శరీర సంబంధంగా కావచ్చు, అన్నిటిని కూడా దేవుడు ముందుగానే సిద్ధపరుస్తాడు. సమస్తం ముందుగానే ఎరిగిన దేవుడు మన నిమిత్తం తాను మనకి ఏది అవసరమో ముందుగానే సిద్ధపరుస్తాడు. మనం చూసినట్లయితే 6 దినములు సృష్టి జరిగింది, కానీ అయితే ఈ అన్ని దినములు సృష్టి జరిగిన తర్వాత దేవుడు మానవుని సృష్టించాడు. అంటే మానవునికి ఏదైతే కావాలో అది దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. అయితే భూమి, ఆకాశములో ఉన్న నక్షత్రములు కావచ్చు, ఇవన్నీ ఎవరి కోసం అంటే భూమి కోసమే. ఈ భూమికి సూర్యుడు కావాలి, ఈ భూమికి చంద్రుడు కావాలి, ఈ భూమికి వర్షం కావాలి. ఆకాశంలో ఉన్న ఏవైతే ఉన్నాయో అవి ఎందుకొరకు అంటే ఈ భూమి కొరకే. ఆకాశంలో ఉన్న వాటిని దేవుడు భూమి కొరకు సృష్టించాడు. అదే సమయంలో ఈ భూమి మీద ఉన్నవి ఎవరి కోసము అంటే అది మానవుల కోసం. అనగా ఆకాశములు భూమి కొరకు, భూమి మానవుడి కొరకు. కాబట్టి ఆకాశములు భూమిని కలిగేసిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రములు కలిగేసిన దేవుడు, వీటిని అన్నింటిని సృష్టించిన తర్వాత దేవుడు మానవుని సృష్టించినట్టు జరిగింది. అంటే దాని అర్థం మానవుడికి ఏది కావాలో దేవుడికి ముందే తెలుసు. మానవుడు ఒకవేళ పడిపోయినా, మానవుడు నిలబడినా కూడా ఏం అవ్వబోతాడు అని చెప్పి దేవుడికి ముందే తెలుసు కనుక ఆ మానవుడికి కావాల్సిన సమస్తము కూడా దేవుడు ముందుగానే సిద్ధపరుస్తాడు. ఇక్కడ కూడా అదే చూసాము. ఆ కరువు రాకముందే దేవుడు యోసేపుకు తెలియజేసి ప్రజలకు కావాల్సిన సమస్తాన్ని ముందే దేవుడు 7 సంవత్సరాలు సిద్ధపరిచాడు. హల్లెలూయా. అయితే అలాగే దేవుడు మానవుడు పాపంలో పడిపోతాడని దేవుడికి ముందే తెలుసు. మానవుడు పాపంలో పడిపోయి పాపానికి, సాతానికి, సంస్థ దుర్నీతికి తాను దాసుడు అవుతారని చెప్పి దేవుడికి ముందే తెలుసు కనుక ఈ మానవునికి యొక్క రక్షణ ఇవ్వడానికి, మానవుడి యొక్క ఆత్మను మళ్ళీ బ్రతికించడానికి దేవుడు సమస్తము ముందే సిద్ధపరిచాడు. అయితే దేవుడు సిద్ధపరిచిన దానిని మనము పొందాలి అంటే
అది మనకు ఉచితంగా దొరికేది కాదు, కొంత వేళ మనం చెల్లించాల్సి ఉంటుంది. దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆహారాన్ని మనము పొందుకోవాలి అంటే, మనం దానిని అనుభవించాలి అంటే దేవుడికి ఇవ్వాల్సింది మనం ఇవ్వాలి. అది ఉచితంగా దొరికేది కాదు. ఇక్కడ యోసేపు అంటే అది వేరే ఎవరినో కాదు, మన ప్రభు అయిన క్రీస్తునే అది సూచనగా ఉన్నాడు. యోసేపు ప్రభువుకే ఒక సూచనగా నిలబడి ఉన్నాడు. యోసేపుకు వచ్చిన అనుభవాలన్నీ కూడా ప్రభువుకి ఆ అనుభవాలన్నీ వచ్చాయి. ఏ విధంగా యోసేపు తన అన్నల ద్వారా ఐగుప్తు దేశానికి అప్పగించబడ్డాడో అదే లెక్కలో యేసు ప్రభు కూడా యూదుల చేత రోమీలకు అప్పగించబడ్డాడు. ఏ విధంగా యోసేపు 2 ఖైదీల మధ్యలో తన చెరసాలలో బతికాడో అదే సమయంలో యేసు ప్రభు కూడా 2 ఖైదీల మధ్యలో, 2 బందిపోటు దొంగల మధ్యలో తను సిలువ వేయబడ్డాడు. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి యేసుకు వచ్చిన ప్రతి అనుభవం కూడా యేసు ప్రభు కూడా తను అనుభవించాడు. యోసేపు ఏ విధంగా శ్రమల గుండా వెళ్ళి తాను ఐగుప్తికి ప్రధానిగా అయ్యాడో అదే లెక్కలో యేసు ప్రభు కూడా శ్రమల గుండా వెళ్ళి తన శిలువ మరణం పొంది తిరిగి లేచి తాను ప్రభువుగాను క్రీస్తుగాను నియమించబడ్డాడు. యోసేపు ఐగుప్తికి వెళ్ళగానే తాను ఐగుప్తికి ప్రధానిగా అయిపోలేదు, కానీ దానికంటే ముందు తను అనేక శ్రమలు అనుభవించాడు, ఒక అన్యాయపు తీర్పు పొందాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ఎన్నో అవమానాలు పొంది అన్ని శ్రమల గుండా వెళ్ళి ఇవన్నీ అనుభవించిన తర్వాత తను ప్రధానిగా మార్చబడ్డాడు. అదే లెక్కలో యేసు ప్రభు కూడా తాను శ్రమల గుండా వెళ్ళి శిలువ మరణానికి అప్పగించబడి తాను క్రీస్తుగాను ప్రభువుగాను నియమించబడ్డాడు. పరలోకమందు భూమి మీద తనకి సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అయితే ఇప్పుడు మనకి ఏది కావాలో, మన ఆత్మకి ఏం కావాలో దానికి ఉన్న సమస్తము కూడా ప్రభువు దగ్గరే ఉన్నది. ఏ లెక్కలో కనానీయులకు కావాల్సింది, ఐగుప్తులకి కావాల్సింది యోసేపు దగ్గర ఉందో అదే లెక్కలో ఈరోజు అన్ని జనులకు కావాల్సింది, దేవుని నమ్మిన వారికి కావాల్సింది కూడా ప్రభు దగ్గరే ఉంది. మీరు కనానీయులే కావచ్చు లేదా ఐగుప్తులే కావచ్చు. కనానీయులు అంటే దేవుని ప్రజలు, ఐగుప్తీయులు అంటే అన్ని జనులు. వీరిద్దరూ కరువులోనే ఉన్నారు, ఏ వ్యత్యాసం లేదు. యూదుడే లేదు, గ్రీకు దేశస్థులని లేదు, అందరూ పాపంలో బంధించబడి ఉన్నారు. కనానీయుడే కావచ్చు, అన్యజనుడే కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఇద్దరికి ప్రభువు కావాలి. ప్రభు ఇచ్చేది వారికి కావాలి. ప్రభు లేకుండా, దేవుడిచ్చే ఆహారం వారికి లేకుండా వారు ఈ లోకంలో బ్రతకలేరు. వారి ఆత్మ బ్రతకలేదు. వారి ఆత్మ జీవించాలి అన్నా, వారి ఆత్మకు కావలసిన ఆహారం వారికి దొరకాలి అన్నా వారు రావాల్సింది ఒకే ఒక వ్యక్తి దగ్గరకు. ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. మీ ఆత్మకు కావలసిన సమస్తము ఎవరి దగ్గర ఉంది అంటే అది క్రీస్తు దగ్గర మాత్రమే ఉంది. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ తిరిగినా మీరు కరువులోనే ఉంటారు. మీకు కావలసిన ఆహారం, మీ ఆత్మకు కావలసిన ఆహారం మీకు దొరకదు. మీ ఆత్మకు కావలసిన సమస్తము మీకు కావాలి అంటే మీరు ప్రభు నొద్దకు వెళ్ళాలి. అయితే ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రభు ఉచితంగా ఇవ్వడు. యేసు పెట్టినట్టుగానే ఒక షరతు పెడతాడు. ఏంటి ఆ షరతు అంటే, మీకున్న పశువుల్ని నాకు అప్పగించని చెప్పాడు. ఏంటి ఇక్కడ పశువులు సూచిస్తున్నాయి? పశువులు దేనికి సూచనగా ఉన్నాయి? పశువులు అనగా నా యొక్క జీవనం. నేను ప్రతిరోజు ఈ పశువుల ద్వారా వచ్చే లాభం ద్వారా నేను బతుకుతున్నాను. అనగా నాకున్న జీవన ఆధారాన్ని నేను ప్రభు చేతికి అప్పగించాలి. నాకున్న ఉద్యోగం అది నాది కాదు, అది ప్రభువు ఇచ్చినది. ఏదైతే జీవన ఆధారంతో నేను బతుకుతున్నానో ఆ జీవన ఆధారాన్ని ప్రభు చేతిలో పెట్టాలి. ప్రభు ఇది నాది కాదు, ఇది నీది. అయితే అక్కడితో కాదు, 2వ సంవత్సరం మన ప్రజలు వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే, అప్పుడు యేసేపు అన్నది ఏంటంటే, ఇప్పుడు దానికి ప్రతిగా పొలములను తమ్మును తాము వారు అప్పగించుకున్నారు.
ఇక్కడ పొలములు అంటే తమకున్న ల్యాండ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే తమ యొక్క భవిష్యత్తు కొరకు తాము పెట్టుకున్న విషయాలు. అలాగే తమ్మును తాము కూడా వారు అప్పగించుకున్నారు. అంటే దాని అర్థం, మనం భవిష్యత్తులో మన కోసం ఎన్నో సిద్ధపరచుకుంటాం, మన పిల్లల కొరకు ఎన్నో సిద్ధపరచుకుంటాం, కానీ వాటిని కూడా మనం ప్రభు చేతిలో పెట్టాలి. ప్రభువా, నేను భవిష్యత్తు కొరకు నేను ఉంచుకున్నవన్నీ అవి నావి కావు, అవి నీవే. అలాగే నేను కూడా నా వాడిని కాదు, నేను నీ వాడిని. ఈ లెక్కలో కనానీయులు, ఐగుప్తీయులు ఏ విధంగా యోసేపుకు తమకున్నవన్నీ, అలాగే తమ్ముడు తాము అప్పగించుకున్నారో, తమ్ముడు తాము దాసులుగా అప్పగించుకున్నారో, అదే లెక్కలో ఈ దినము దేవుని ప్రజలైనప్పటికీ కూడా, అన్ని జనులైనప్పటికీ కూడా ఇదే లెక్కలో ప్రభువుకి అప్పగించుకోవాలి. ఆ లెక్కలో ఎవరైతే అప్పగించుకుంటారో వారికి తమ ఆత్మకు కావలసిన ఆహారం దొరుకుతుంది. అన్ని జనులైన దేవుని ప్రజలైనా సరే ఇద్దరికి ఒక్కటే మార్గం, తమ దగ్గర ఉన్నదాన్ని దేవుని చేతిలో పెట్టాలి. నన్ను నేను ఒక సంఘానికి అర్పించుకోవడం లేదు, నన్ను నేను ఒక మినిస్టర్కి అప్పగించుకోవడం లేదు, నన్ను నేను ఒక ఫలానా వ్యక్తికి అప్పగించుకోవడం లేదు, లేకపోతే నన్ను నేను ఒక సేవకు అప్పగించుకోవడం లేదు. నన్ను నేను ఎవరికి అప్పగించుకుంటున్నానంటే నన్ను నేను దేవునికి అప్పగించుకుంటున్నాను, నన్ను నేను ప్రభువుకు అప్పగించుకుంటున్నాను. నాకున్న సమస్తము ఒక పాస్టర్ గారి చేతిలో నేను పెట్టడం లేదు, ఒక సంస్థ చేతిలో నేను పెట్టడం లేదు, నాకున్న సమస్తాన్ని ఒక సంఘానికి నేను ఇవ్వడం లేదు, లేదా నన్ను నేను ఒక సంఘానికి ఇచ్చుకోవడం లేదు. నన్ను నేను ఎవరికి ఇచ్చుకుంటున్నాను, నన్ను నీకు ఎవరికి అప్పగించుకుంటున్నానంటే నన్ను నేను దేవునికి అప్పగించుకుంటున్నాను. నాకున్న సమస్తాన్ని నేను దేవునికి ఇస్తున్నాను, నాకున్న సమస్తాన్ని దేవుని చేతిలో నేను పెడుతున్నాను. ఈ సమర్పణ కావాలి. మొట్టమొదటిగా సమర్పించుకోవాల్సింది సేవకు కాదు, సమర్పించుకోవాల్సింది మందిరానికి కాదు, లేదా పలానా మినిస్ట్రీకే కాదు. ప్రతి ఒక్క వ్యక్తి తాను తమకున్న సమస్తాన్ని దేవునికి అప్పగించుకోవాలి. ఒక 3 సంవత్సరాల క్రితం నేను ఒక క్యాంపుకి వెళ్ళడం జరిగింది. ఆ క్యాంపు ముగిసిపోయిన తర్వాత, అయితే ఈ క్యాంపు ఎట్లా జరిగింది, మీరు లేచి సాక్ష్యాలు చెప్పండి అని చెప్పి అందరిని అడిగినప్పుడు ఒక ఆమె లేచి చెప్పింది ఏంటంటే, ఈ క్యాంపు తర్వాత నాకు అనిపించింది, మరియు నేను అప్పగించుకుంటున్నాను. దేనికి అప్పగించుకుంటున్నానంటే నన్ను నేను ఈ మినిస్ట్రీకి అప్పగించుకుంటున్నానని చెప్పి ఆమె సాక్ష్యం చెప్పింది. నిజంగా దేవుని కార్యం జరిగినప్పుడు, దేవుని మనలో జరుగుతున్నప్పుడు మనం అప్పగించుకుంటాం. ఒక మినిస్ట్రీకి కాదు, ఒక సంఘానికి కాదు, దేవునికే మనల్ని మనం అప్పగించుకుంటాం. ఇక్కడ ప్రజలు ఏ విధంగా కనానీయులు, ఐగుప్తీయులు యోసేపుకు తాము అప్పగించుకున్నారో, తమకున్న సమస్తాన్ని అప్పగించుకున్నారో, అదే లెక్కలో మనం అప్పగించుకోవాల్సింది ప్రభువుకి. నా పొలాల్ని, నా యొక్క పశువుల్ని నన్ను నేను అప్పగించుకోవాల్సింది అది దేవునికి నేను అర్పించుకున్నాను, నేను దేవునికి అర్పించుకుంటున్నాను. నాకు ఆహారం దొరకాలంటే, నాకు నా ఆత్మకు ఆహారం దొరకాలంటే నన్ను నేను ఒక మందిరానికి కాదు, నన్ను నేను ఒక పాస్టర్ గారికి కాదు, ఒక సేవకుడికి నన్ను నేను అప్పగించుకోవాల్సిన అవసరం లేదు. నేను అప్పగించుకోవాల్సిన దేవుడికి. ఎప్పుడైతే నాకున్న సమస్తము దేవుడికి నేను అర్పించుకుంటాను, అప్పుడు నాకు కావాల్సిన ఆహారం నాకు దొరుకుతుంది. పౌలు అంటున్నాడు, ఆ క్రీస్తు నిమిత్తము సమస్తము నేను ఈ లోకమును వెంటగా ఎంచుకుంటున్నానని చెప్తున్నాడు. అక్కడ మనం చదువుతాం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం దాని యొక్క 7వ వచనం చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటిని. నిశ్చయముగా నా ప్రభువైన సరిపోతుంది. ఇక్కడ మనం చూస్తే నాకేమైతే లాభకరంగా ఉన్నాయో, అనగా నా పశువులు కావచ్చు, నా యొక్క పొలం కావచ్చు, నేను కావచ్చు, నాకు ఏవైతే లాభకరంగా ఉన్నాయో వాటిని ఎవరి నిమిత్తం నేను అర్పిస్తున్నానంటే క్రీస్తు నిమిత్తం నేను అర్పిస్తున్నాను. అనగా నాకున్న సమస్తాన్ని నేను
నాకున్న లాభకరమని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. ఎందుకొరకు అంటే క్రీస్తు నిమిత్తం. ప్రభు చెప్పాడు, పైనుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అన్నాడు. అనగా మీ ఆత్మకు కావలసిన ఆహారం మరి ఎవరో కాదు, ప్రభువే మీకు కావలసిన ఆహారం. ఆ ప్రభువే ఆ నిజమైన జీవాహారం. పైనుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. మీ పితరుల మన్నా తినని వారు మరణించారు, కానీ నన్ను తిన్నవాడు నా మూలంగా జీవిస్తాడు, నన్ను తిన్నవాడు నిత్య జీవం గలవాడని చెప్పి ప్రభు సెలవిచ్చాడు. నిజంగా మీ ఆత్మకు నిత్య జీవం దొరకాలి అంటే, మీ ఆత్మకు కావలసిన ఆహారం, జీవాహారం మీకు దొరకాలి అంటే క్రీస్తు నిమిత్తము మీరు నష్టంగా ఎంచుకోవాలి. ఈ క్రీస్తు అనే జీవాహారం నిమిత్తము మీరు సమస్తము నష్టపరుచుకొని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోవాలి. మీకు సమస్తము దేవునికి అప్పగించుకోవాలి. అట్టిరీతులు ఎవరైతే చేస్తారో వారికి క్రీస్తు దొరుకుతాడు. ఇందాక చెప్పినట్టుగా సమస్తము దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. మీకు ఏది కావాలో మీరు పతనం అవుతారు ముందు తెలుసు దేవునికి. మానవుడు పతనం అయిపోయి పాపంలో పడిపోతాడు. సాతాను యొక్క రాజ్యంలోకి, అపవాదిక రాజ్యంలోనికి తను వెళ్ళిపోతాడని చెప్పి దేవుడికి ముందు తెలుసు. తన ఆత్మ చనిపోతుందని దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. అయితే చనిపోయిన తన ఆత్మను బ్రతికించాలి కాబట్టి, చనిపోయిన తన ఆత్మకు మరలా జీవాహారం దయచేయాలని చెప్పి దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు కనుక మన నిమిత్తం దేవుడు ముందుగానే క్రీస్తును మన కోసం సిద్ధపరిచాడు. అది మనము మొదటి పేతురులో మనం చూడవచ్చు. జగదుత్పత్తి ముందు మన నిమిత్తము ఆయన సిద్ధపరచబడి ఉన్నాడు. అనగా దేవుడు క్రీస్తును మన నిమిత్తం జగత్ పునాది వేయబడక మునిపే మన నిమిత్తం దేవుడు సిద్ధపరిచాడు. ఎందుకంటే దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు మానవుడు పడిపోతారని తెలిసి. మానవుడికి క్రీస్తు కావాలని చెప్పి దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు కనుక జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మన కోసం ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. అయితే జీవాహారం సిద్ధముగా ఉన్నది దేవుడు ముందుగా సిద్ధపరిచాడు, కానీ దానిని తీసుకునేవారు ఎంతమంది? ఆ జీవాహారం పొందాలనుకునే వారు ఎంతమంది? ఏ విధంగా కనానీయులు, ఐగుప్తీయులు తమకు కావాల్సిన ఆహారాన్ని యేసేపు నుంచి పొందారో అదే లెక్కలో ఈ దినము మనం కూడా పొందవలసి ఉంది. అలా పొందాలి అంటే అది ఉచితంగా దొరికేది కాదు. మనల్ని దేవునికి అర్పించుకోవాలి. మనకున్న సమస్తము దేవుని చేతిలో పెట్టాలి. అప్పుడే మనకి కావాల్సిన జీవాహారం మనకు దొరుకుతుంది. ఇది ఉచితంగా దొరికే ఆహారం కాదు, ఇది షరతుతో కూడింది. మీరు అనొచ్చు, యేసేపు చాలా దయాళుడు కదా, యేసేపు కృప కలిగిన వాడు కదా, కాబట్టి ఇవ్వాలి కదా అని చెప్పొచ్చు. కానీ వాక్యం అని చెప్పడం లేదు. ఆ మొదటి సంవత్సరమే ప్రజలు వెళ్ళినప్పుడు యేసేపు అంటున్నాడు, మీకున్న పశువులు నాకు అప్పగించండి, నేను మీకు దానం ఇస్తానని చెప్తున్నాడు. 2వ సంవత్సరం ముందు ప్రజలకు అర్థమైంది, ప్రభువా యేసేపుతో అంటున్నారు, మాకు పొలముల్ని మమ్మల్ని మేము దాసులుగా రప్పించుకుంటాము, మాకు దానం ఏమని చెప్తున్నారు. నా ఆత్మ కంటే విలువైనది ఏమీ లేదు. సమస్త లోకం కంటే విలువైనది నా ఆత్మ. ఆ ఆత్మ కొరకు నాకున్న సమస్తాన్ని నేను దేవునికి అర్పిస్తున్నాను. నాకేవైతే లాభకరంగా ఉన్నాయో వాటిని నేను దేవునికి అర్పించుకుంటున్నాను. ఈ లెక్కలు ఎవరైతే అర్పించుకుంటారో, ఎవరైతే దేవునికి అర్పించుకుంటారో, ఒక సేవకునికి కాదు, ఒక మందిరానికి కాదు, ఒక పరిచర్య కోసం కాదు, ఒక మినిస్ట్రీకి కాదు, లేకపోతే ఇంకేదో దేనికోసమో కాదు, మొట్టమొదటిగా నేను దేవునికి అర్పించుకోవాలి. దేవునికి నాకున్న సమస్తము అర్పించాలి. ఆ లెక్కలో ఎవరైతే అర్పిస్తారో అట్టి వారికి ఆ జీవాహారమైన క్రీస్తు వారికి దొరుకుతాడు. ప్రభు ఇదే మాట శిష్యులతో అన్నప్పుడు అనేకులకి కఠినంగా అనిపించింది. ఇది చాలా కఠినమైన మాట, ఇది ఎవరు వినగలరు అని చెప్పి వారు అంటున్నారు. నన్ను మీరు తినాలి, నా రక్తం మీరు త్రాగాలి అంటున్నప్పుడు వారికి కఠినంగా అనిపించింది. అనేక శిష్యులు వారు వెనుదిరిగిపోయారు. మరి అన్నాడు ఆయన చూడలేదు. అటువంటి వారికి క్రీస్తు దొరకడు. అటువంటి వారికి దొరికే జీవాహారం కాదు ఇది. ఎవరైతే 12 మంది శిష్యుల వలె వారు సమస్తం విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలనే మనసు కలిగి వారు తెగించుకొని వస్తారో అటువంటి వారికి ఆ జీవాహారం దొరుకుతుంది. పేతురుకి అర్థమైంది, ప్రభు ఆ జీవాహారం నీవే, జీవము కలిగిన మాటలు నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి నిన్ను విడిచి మేము ఎక్కడికి పోవాలి అంటున్నాడు పేతురు. ఎందుకంటే పేతురు మిగిలిన శిష్యులు తాము వచ్చిందే ఆ జీవాహారం, తాము మాటలు ఇదే, మేము రెండు విడిచి ఎక్కడికి వెళ్ళిపోతాం అంటుంది.
ఈరోజు ఎవరైతే తమ ఆత్మకు కావాల్సింది ప్రభు దగ్గర ఉంది, తమ ఆత్మకు కావలసిన జీవాహారం ప్రభువే గనక, క్రీస్తే గనక, ఆ క్రీస్తు నిమిత్తం నేను సమస్తము లాభకరంగా నాకు ఏదైతే ఉన్నాయో అవి నేను నష్టంగా ఎంచుకుంటున్నాను, అవి నేను దేవుని చేతిలో పెడుతున్నాను అని చెప్పి ఎవరైతే తమ్ముడు తాము దేవునికి అప్పగించుకుంటారో అటువంటి వారికి తమ ఆత్మకు కావాల్సిన జీవాహారం వారికి దొరుకుతుంది. హల్లెలూయా, స్తోత్రం. ఈ విధంగా లోకమంతా ఈరోజు కరువులో ఉంది. తమ ఆత్మకు కావలసిన ఆహారం ఎక్కడా దొరకడం లేదు. తమ ఆత్మ పూర్తిగా చనిపోయిన స్థితిలో ఉంది. అయితే ఆ చనిపోయిన ఆత్మను బ్రతికించాలి అంటే ఆ జీవాహారం అనే క్రీస్తు మనకు దొరకాలి. మీరు దేవుని ప్రజలే కావచ్చు, కనానీయులే కావచ్చు, ఐగుప్తులే కావచ్చు, యూదులైన అన్యజనులైన ఇద్దరు పాపంలో బంధించబడి ఉన్నారు. ఇద్దరు కరువులోనే ఉన్నారు. ఇద్దరికి జీవాహారం అనే క్రీస్తు కావాల్సిందే. చిన్నప్పటి నుంచి మందిరాలు మీరు వెళ్తూ ఉండవచ్చు, మీరు పాటలు పాడుతూ ఉండవచ్చు, అన్ని చేస్తూ ఉండవచ్చు, కానీ అందరూ పాపంలో బంధించబడిన వారే, అందరూ కరువులో ఉన్నవారే, అందరూ చచ్చిన స్థితిలో ఉన్నవారే. ఈ సమయంలో మీకు కావాల్సింది, మీ ఆత్మకు కావాల్సింది మీకు కావాలి అంటే, మీకు దొరకాలి అంటే ఆ జీవాహారమైన క్రీస్తునందుకు వెళ్ళి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. తప్పిపోయిన కుమారుడు కూడా తన తండ్రిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఒక కరువులోనే తాను ఉన్నాడు, ఒక కరువు యొక్క అనుభవంలో తాను వెళ్ళినాడు. అక్కడ మనం చదువుదాం లూకా సువార్త 15వ అధ్యాయం దాని యొక్క 11 నుంచి 17 వరకు చదవండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పన్నులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను. వాడు పన్నులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడనూ వానికి ఏమీయో ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచిన తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. ఇక్కడ మనం చూస్తే ఒక మనిషికి 2 కుమారులు ఉన్నారు. మీ అందరికి తెలిసిన ఉపమానం ఇది. దాంట్లో చిన్న కుమారుడు తన ఆస్తిలో తన భాగాన్ని తీసుకుని వెళ్ళి ఒక దూరదర్శనకి వెళ్ళిపోయి తన యొక్క ఆస్తి అంతా దుర్వ్యాపారం చేయడం జరుగుతుంది. అయితే ఆ ఆస్తి దుర్వ్యాపారం చేసిన తర్వాత తనకి ఇంకా ఆహారం లేదు, ఎందుకంటే ఆ దేశం అంతా గొప్ప కరువు అనేది సంభవిస్తుంది. అయితే ఆ గొప్ప కరువు వచ్చినప్పుడు ఆ దేశంలోని ఒక వ్యక్తి వద్దకు ఆ తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు, తను అక్కడికి వెళ్ళి తన ఆహారం, తన యొక్క ఆకలి తీర్చుకోవాలని చెప్పి తను ప్రయత్నిస్తాడు. అయితే ఆ వ్యక్తి ఎవరంటే ఒక పందుల్ని మేపేవాడు. అయితే ఆ పందుల్ని మేపడమే ఈ యొక్క చిన్న కుమారుడి యొక్క పని. అలా ఉంటున్నప్పుడు తనకు దొరుకుతున్న ఆ జీతం, తనకు దొరుకుతున్న ఆహారం సరిపోకపోవడంతో తాను పందుల యొక్క పొట్టును తినాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆ సమయంలో తనకు అర్థమవుతుంది, ఇంతకంటే నా తండ్రి యొక్క సేవకుల దగ్గరే వారికి కావాల్సిన ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి నేను వెళ్ళి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకానికి నీకు విరుద్ధంగా పాపం చేశానని చెప్పి నేను ఒప్పుకుంటాను. అప్పుడు తండ్రి తన సేవకుల్లో ఒకరికి నేను చేర్చుకుంటాడని చెప్పి తనకు ఒక బుద్ధి కలిగింది. ఇక్కడ మనం చూస్తే ఆ కరువు వచ్చినప్పుడు దేశంలో తన ఆహారాన్ని వెతికాడు. తనకి కావాల్సిన ఆహారం ఏదైతే ఉందో అది ఎక్కడ దొరుకుతుందని చెప్పి తను ఎంతో ప్రయత్నం చేశాడు.
కానీ చివరికి తనకు ఆహారం ఏం దొరకలేదు. ఆ పందుల యొక్క యజమాని దగ్గర తనకు కావలసిన ఆహారం అనేది దొరకలేదు. పందులు తింటున్న ఆహారం తను తింటున్నాడు, కానీ తనకు అర్థమైంది తనకి కావలసిన ఆహారం, తన శరీరానికి కావలసిన ఆహారం ఇది కాదు. తన శరీరానికి కావలసిన ఆహారం తన తండ్రి దగ్గర మాత్రమే ఉందని చెప్పి ఆయన గ్రహించాడు. ఈ లెక్కలో ఎవరైతే తమ ఆత్మకు కావలసిన ఆహారం దేవుని దగ్గర మాత్రమే ఉందని చెప్పి, లేదా క్రీస్తు దగ్గర మాత్రమే ఉందని చెప్పి ఎవరైతే గ్రహిస్తారో అట్టి వారే తిరిగి తండ్రి వద్దకు వెళ్తారు. అట్టివారే తమ యొక్క జీవితాన్ని వారు విడిచిపెట్టి, తమ యొక్క మార్గాన్ని, తమ యొక్క దురాశని తాము విడిచిపెట్టి తాము దేవుని వైపు తిరుగుతారు. తాము దేవునిని గురిగా పెట్టుకొని దేవునిని చేరుకోవాలి, దేవుని నేను అర్పించుకోవాలి, ఆ దేవుని యొద్ద నేను ఆ జీవాహారాన్ని పొందుకోవాలని చెప్పి వారు దేవుని యొద్దకు పరుగులు తీస్తారు. ఇక్కడ ఉన్న కాపరి ఒక పందుల కాపరి. ఆ చిన్న కుమారుడు తను వెళ్ళి చేరుకున్నది ఒక పందుల కాపరి. తనకు అర్థమైంది తనకు కావాల్సింది పందులకు పెట్టే ఆహారం కాదు, ఒక మనిషికి ఏదైతే కావాలో అదే ఆహారం కావాలని తను గ్రహించాడు. అదే లెక్కలో ఈరోజు మన ప్రభు తన పందులకు కాపరి కాదు, తన గొర్రెలకు కాపరి. ప్రభు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని చెప్పి. ఏంటి తేడా ఉంది పందులకి గొర్రెలకు అంటే? పందులు తాము ఎప్పుడు కూడా కిందకే చూడగలరు. పందులు పైకెత్తి ఆ ఆకాశాన్ని చూడలేదు, తమ తలను పైకెత్తి ఆ ఆకాశాన్ని ఎప్పటికీ చూడలేదు. అదే లెక్కలో ఈ రోజు మానవులు కూడా తమ కిందకే చూస్తున్నారు, భూ సంబంధమైన వాటినే చూస్తున్నారు. భూమి మీద ఏముందో, భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవాలి, భూమి మీద అంతస్తులు కట్టుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలని చెప్పి వారు భూలోకాన్ని చూస్తున్నారు, భూ సంబంధాన్ని వాటి మీద మనసు ఉంచుతున్నారు, కానీ వారు పైకి చూడలేకపోతున్నారు. వారి యొక్క కాపరులు కూడా ఈ పందుల యొక్క కాపరులాగే ఉన్నారు. వారు పైకి చూసేలాగా తమ యొక్క సంఘాన్ని వారు, తమ యొక్క విశ్వాసాన్ని వారు నడిపించడం లేదు, కానీ ఈ భూ సంబంధమైన వాటిని ఇంకా వెతకాలి, ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు ఇంకా పెట్టాలని చెప్పి ఆ భూ సంబంధమైన వాటి మీద తమ యొక్క మనస్సును వారు తిప్పుతున్నారు. వారు గొర్రెలకు కాపరులు కాదు, వారు పందులకు కాపరులు. ఈరోజు మీరు వెళుతున్న సంఘంలో కాపరి ఎవరు? నిజంగా మిమ్మల్ని పరలోక సంబంధమైన విషయాల వైపు తిప్పే వ్యక్తి, లేకపోతే ఇంకొన్ని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టేటట్టుగా ప్రార్థనలు చేయించే వ్యక్తి? ఇంకా మీ మనసును భూ సంబంధమైన వాటి మీద తిప్పి ఇంకా వాటి మీద ఆసక్తి పెంచి వాటి వెంట పరుగులు తీసేలాగా, వాటి మీద ఇంకా మనసు పెట్టేలాగా నడిపించే వ్యక్తి? ఒకసారి మిమ్మల్ని పరిశీలించుకోండి. మీరు వెళ్తున్న సంఘానికి కాపరి ఎవరు? మీరున్న గుంపు ఏ గుంపుతో మీరున్నారు? ఒక గొర్రెల యొక్క గుంపుతో మీరున్నారా? పందుల యొక్క గుంపుతో మీరున్నారా? మీ చుట్టూ ఉన్నవారు భూ సంబంధమైన వాటిని చూసేవారా, పైకి చూసేవారా? వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని పైన వాటి మీద మనసు పెట్టడి అని చెప్తుంది. మీ చుట్టూ ఉన్నవారు పైన వాటి మీద మనసు పెట్టేవారా, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టేవారా? మీ కాపరి మిమ్మల్ని ఎటువైపు నడిపిస్తున్నాడు? ఆ ప్రభువుని చేరుకోవాలి, ప్రభు నుంచి సమస్తం పొందుకోవాలి, సమస్త ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని చెప్పి ఈ లెక్కలో మిమ్మల్ని నడిపిస్తున్నాడు. లేకపోతే ఇంకను భూ సంబంధమైన వెతకండి, ఇంకను ధనవంతులు కండి, ఇంకను మీ ఆస్తిని అభివృద్ధి చేసుకోండి అని చెప్పి ఈ లెక్కలో బోధలు చేస్తున్నాడు. ఈ లెక్కలో ఉంటే మీరు ఆ పందుల గుంపుని విడిచిపెట్టి ప్రభు యొక్క మందలోనికి మీరు రావాలి. ఈ లోక మహిమను, ఈ లోక రాజ్యాన్ని సాతానే మనకు చూపిస్తుంది. ప్రభు మనకు ఈ లోక రాజ్యాన్ని, ఈ లోక మహిమను చూపించేవాడు కాదు, తాను పరలోకాన్ని చూపిస్తాడు. మనకి పరలోకం యొక్క మహిమను మనకు చూపిస్తాడు, మన పొందబో మహిమను మనకు చూపిస్తాడు దేవుడు. ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు చూపిస్తాడు.
సాతాను కింద ఉన్న వాటిని, భూ సంబంధం వాటిని మనకు చూపిస్తుంది. దేవుడు పైన వాటిని చూపిస్తాడు. దాని కొరకే కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది, చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం, దానికి 3వ వచనం. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఈ విధంగా ఉన్నాడు, నా తలను ఎత్తువాడుగా ఉన్నాడు. కిందకు దించేవాడు కాదు దేవుడు, తల ఎత్తేవాడే దేవుడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెలకు తలను పైకెత్తుతాడు. నిజంగా ఈ దినము మీ తల పైకి ఎత్తబడుతుందా? మీ దేవుడు మీ తలను పైకి ఎత్తేవాడా, తల కిందకి దించేవాడా? తల కిందకి దించేవాడైతే ఆ దేవుడు సాతాను. నిజమైన దేవుడు తల పైకెత్తుతాడు. అన్ని జనుల దేవుళ్ళు వారి యొక్క తలలను, వారి నమ్మే ప్రజల యొక్క తలలను కిందకి దించుతారు, కింద వాటిని చూపిస్తారు. కానీ నిజమైన దేవుడు, మన ప్రభు, మన తలని పైకెత్తేవాడు. ఈరోజు మనం దేవుడు ఎవరు? మనం నమ్ముతున్న దేవుడు ఎవరు? మనం తీసుకున్న నామము యేసునామమే కావచ్చు, కానీ నిజంగా మన తల అది కిందకి చూస్తుందా, పైకి చూస్తుందా? ప్రభు జీవాహారం అన్నాడు. ఆ జీవాహారం నేను పొందాలి అని చెప్పి ఒక ఆసక్తి మనలో ఉందా? మనం ఈ దినము ఎవరు? భూ సంబంధం వాటిని చూసేవారమా? ఇంకా పైనున్న వాటిని వెతికేవారమా? మన కాపరి ఎవరు? నేను గొర్రెలకు మంచి కాపరిని. హల్లెలూయా, స్తోత్రం. అపోస్తలులను మనం చదువుతాము. అక్కడున్న అపోస్తలులు ఎప్పుడైతే ఒక గ్రామానికి, ఒక పట్టణానికి వారు వెళ్ళారో, అక్కడ వారికి దొరికిన సాక్ష్యం ఏంటంటే, భూలోకమును తలకిందులుగా చేయవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని చెప్పి ఒక సాక్ష్యం వారి విషయం మనం చూస్తున్నాం. మొదటి శతాబ్దంలో ఉన్న అపోస్తలులు వారు ఏం చేశారంటే భూలోకాన్ని తలకిందులుగా చేశారు. అనగా అప్పుడు దాకా మానవుడు భూ సంబంధం వాటిని చూసేవాడు, కింద నుండి వాటినే వెతికేవాడు. కానీ అపోస్తలు రావడంతో అపోస్తలుల పరిచర్య ఏంటి అంటే, మానవుడిని, కిందకు చూసే మానవుడిని వారు పైకి ఎత్తేలాగా చేశారు, వారు పైకి చూసేలా చేశారు. అందుకే వారి విషయం సాక్ష్యం అదే ఉంది, వీరి భూలోకం తలకిందులుగా చేసేవారని చెప్పి సాక్ష్యం చెప్తున్నారు. ఆ మాట చదువుదాం. అపోస్తల కార్యం 17వ అధ్యాయం. నేను ముగించేస్తాను. అపోస్తల కార్యం 17వ అధ్యాయం. దానికి 6వ వాక్యం చదవండి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. వారి విషయంలో ఇస్తున్న సాక్ష్యం ఏంటి? కొందరు సహోదరులు ఆ పట్టణపు అధికారులకు ఈడ్చుకుని పోయి అధికారులతో చెప్తున్నారు. అనగా అపోస్తల విషయంలో వారు ఇస్తున్న సాక్ష్యం ఏంటి అంటే, భూలోకమును తలకిందులుగా చేయవారు ఇక్కడ కూడా వచ్చారు అంటున్నారు. చాలా చోట్ల వీళ్ళు ఏం చేస్తూ వస్తారు? భూలోకమును తలకిందులుగా చేస్తున్నారు. ఈ భూలోకమును తలకిందులుగా చేసేవారు మన పట్టణాన్ని కూడా వచ్చేసారు అని చెప్పి ఈ సహోదరులు వెళ్ళి అధికారులకి ఫిర్యాదు చేస్తున్నారు. అనగా మొదటి శతాబ్దంలో అపోస్తలులు చేసిన పరిచర్య ఇదే. కిందకి చూసే మానవుడిని వారు పైకి చూసేలా చేశారు, సమస్తము తలకిందులు చేసేశారు. దేవుడు సృష్టించినప్పుడు మానవుడు పైకి చూసేవాడే, దేవునితో సహవాసం చేసేవాడు, దేవునికి సంబంధించిన విషయాల గురించి తాను ఆలోచించేవాడు. కానీ సాతాను వచ్చి సమస్తము తలకిందులు చేసింది. మానవుడి యొక్క తలను దించేవేసి భూ సంబంధం వాటి మీద మనసు పెట్టేటట్టుగా మానవుడి యొక్క తలను దించేసింది. కానీ మరలా ఇప్పుడు అపోస్తలులు ఏం చేస్తున్నారంటే, సాతాను ఏ తలనైతే దించిందో అదే తలను మరలా పైకెత్తుతున్నారు. వాళ్ళు మరలా మానవుని యొక్క మనసును ఆ పరలోకం వైపు చూసే విధంగా
దేవుని వైపు చూసే విధంగా వారు తలకిందులు చేస్తున్నారు. ఇప్పుడు భూమి తలకిందులు అయిపోతుంది అపోస్తల ద్వారా. అపోస్తల యొక్క పరిచర్య ద్వారా భూమి మొత్తం తలకిందులు అయిపోయింది. ఈ దినము మనల్ని మనం అప్పగించుకుంటాం ఆ దేవుని కొరకు. మనం అన్ని జనులమే కావచ్చు, కనానీలమే కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా మనకు జీవాహారం కావాలి అంటే మమ్మల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. మనకున్న సమస్తాన్ని దేవునికి అప్పగించుకోవాలి. అట్టి రీతిలో ఎవరైతే అప్పగించుకుంటారో మిమ్మును దేవుడు మీ తలను పైకెత్తి ఆ సమస్తము పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తాడు. అట్టి రీతిలో ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో, ఎవరికైతే అర్థమైందో నా ఆత్మకు కావలసిన ఆహారం ఒక సేవకుని దగ్గర లేదు, ఒక సంఘం దగ్గర లేదు, ఒక మినిస్ట్రీలో లేదు, అది ప్రభు దగ్గర మాత్రమే ఉందని చెప్పి ఎవరైతే గ్రహించారో వారు తమను తాను అప్పగించుకోండి దేవునికి. పౌలు గ్రహించాడు కనుక అంటున్నాడు, నాకేమైతే లాభకరం ఉన్నాయో అది క్రీస్తు నిమిత్తం నేను నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. పౌలుకి అర్థమైంది, నాకు కావలసిన ఆహారం నిజంగా క్రీస్తే, నా ఆత్మకు కావలసిన ఆహారం జీవాహారం అది క్రీస్తే అని చెప్పి పౌలు గ్రహించాడు కనుక తనకేమైతే లాభకరంగా ఉన్నాయో అవి తాను నష్టంగా ఎంచుకుంటాను. ఈ దినము ఎవరికైతే అర్థమైందో నాకున్న సమస్తము అది యేసేపు దగ్గరే అనగా క్రీస్తు దగ్గర మాత్రమే ఉన్నాయి, ఆ ప్రభు దగ్గరే నేను సమస్తాన్ని పొందగలను, నా ఆత్మకి ఏదైతే నష్టం జరిగిందో, ఏ మహిమ నేను కోల్పోయానో ఆ మహిమ నేను తిరిగి పొందాలి అంటే నేను ప్రభు వద్దకి వెళ్ళాలి, ప్రభువుకు నన్ను నేను అర్పించుకోవాలని చెప్పి ఎవరైతే ఈ లెక్కలో అప్పగించుకుంటారో వారికి ప్రభు దొరుకుతాడు, వారికి తమ ఆత్మకు జీవాహారం దొరుకుతుంది. హల్లెలూయా, స్తోత్రం. మనకు వచ్చే ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక్కొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. మీ స్థలములలో మీ కన్నులు మూసి కొద్దిసేపు ప్రార్థనలో గడపండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం దేవా తండ్రి ప్రభు. ఎందుకనండి కనానీయులు ఐగుప్తుల దేవ కరువు సమయంలో యోసేపు వద్దకు వచ్చినప్పుడు యోసేపు అంటున్న మాట ఏంటంటే, మీకున్న సమస్తము నాకు అర్పించండి, మీకున్న పశువుల్ని మీకున్న పొలాల్ని మిమ్మల్ని మీరు నాకు అర్పించుకోండి అని చెప్పి యోసేపు వారితో అంటున్నాడు. అలా వారు ఎప్పుడైతే తమను తాము అర్పించుకున్నారో, తమకున్న సమస్తాన్ని వారు అర్పించుకున్నారో వారికి కావలసిన ధాన్యం దొరికింది. ఆ కరువు సమయంలో వారికి కావలసిన ఆహారం వారికి దొరికింది. అది లెక్కలో ప్రభువా ఈ దినము దేవా నేను మమ్మల్ని మేము మీకు అర్పించుకుంటున్నాం. మాకున్న సమస్తము, మాకున్న పశువుల్ని, మాకున్న పొలాన్ని, మాకున్న ఉద్యోగాలు సమస్తము నీ చేతిలో పెడుతున్నాం దేవా. మాకున్నవి మావి కావు, మాకున్నవి నీవే ప్రభు. అవి నీవిచ్చినవి కాబట్టి అది నీవే ప్రభు. మమ్మల్ని మేము ఖాళీ చేసుకుని ప్రభు, మమ్మల్ని మేము దాసులుగా మీకు అర్పించుకుంటాం. మా ఆత్మకు కావలసిన జీవాహారం మాకు దయచేయండి నాయన అని చెప్పి దేవుని ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని జనులైన ఐగుప్తులైన కనానీయులైన ఇద్దరికి ఒకే ఒక మార్గం. ఇద్దరికి ఆహారం దొరకాలంటే, ఇద్దరికి జీవాహారం దొరకాలంటే ఒకే ఒక్క మార్గం క్రీస్తు. అన్ని జనులకి క్రీస్తు కావాలి, కనానీయులకి క్రీస్తు కావాలి. అన్ని జనులకి, దేవుని ప్రజలకి ఇద్దరికి క్రీస్తు కావాలి. ఇద్దరు పాపంలో బంధించబడి ఉన్నారు, ఇద్దరు కరువులోనే ఉన్నారు. హల్లెలూయా, స్తోత్రం దేవా. మాకేవైతే లాభకరం ఉన్నాయి ప్రభా అది నీ నిమిత్తం ప్రభా, అది జీవాహారం నిమిత్తం ప్రభా మేము నష్టం ఎంచుకుంటున్నాం నాయన. హల్లెలూయా, స్తోత్రం దేవా నీ ప్రభా. మా నిమిత్తం సమస్తం ఎరిగి ఉన్నావు దేవా తండ్రి. మేము కరువులోకి రాకముందే ప్రభా, మేము కరువులోకి వెళ్ళకముందే ప్రభా మా నిమిత్తం సమస్తం ఎరిగి దేవా తండ్రి. జగత్ పునాది వేయబడకమని పేరు ప్రభా నీ కుమారుడైన క్రీస్తుని మా నిమిత్తాన్ని సిద్ధపరిచి ఉన్నావు దేవా ప్రభా. ఆ కుమారుడైన క్రీస్తుని పొందాలి అంటే ప్రభు మమ్మల్ని అర్పిస్తున్నాం దేవా తండ్రి. మమ్మల్ని నీకు అర్పించుకుంటున్నాం ఆయన తండ్రి. నీ కుమారుని మాకు అనుగ్రహించాం ఆయన తండ్రి. మా ఆత్మ కావాల్సిన ఆహారం మాకు అనుగ్రహించండి దేవా. హల్లెలూయా, స్తోత్రం దేవా. ఎదుగునైనా తండ్రి ప్రభు ఆ చిన్న కుమారుని గ్రహించినట్టుగా దేవా తండ్రి ప్రభు తనకు కావలసిన ఆహారం పొందలేక ఆహారం కాదు. ఒక మనిషికి ఏదైతే కావాలో ఆహారం అది తండ్రి వద్దకు మాత్రమే ఉంది అని తాను ఎప్పుడైతే గ్రహించాడో ప్రభు తాను తిరిగి తన తండ్రి వద్దకు వెళ్ళడం అంటే జరిగింది ఆయన. అదే లెక్కలో ప్రభు ఈ దినం మమ్మల్ని గ్రహించదేవా తండ్రి ప్రభు మా ఆత్మకు కావాల్సిన ఆహారం అది ఎక్కడా దొరకదు, ఈ లోకంలో ఎక్కడా లేదు, కేవలం ప్రభు ఈ దగ్గర మాత్రమే ఉంది నాయన. ఏ సేవకుని యొద్ద లేదు, ఏ సంఘంలోనూ లేదు, ఏ మినిస్ట్రీలోనూ లేదు ప్రభు. కనుక నీ దగ్గరే ఉంది కనుక ప్రభు నీకే మమ్మల్ని మేము అర్పించుకుంటున్నాం దేవా. స్తోత్రమైన తండ్రి.
ప్రభు ఒక సంఘానికి అర్పించుకున్న దేవా తండ్రి, ఒక మినిస్ట్రీకి అర్పించుకున్న దేవా, ఒక సేవకునికి అర్పించుకున్న దేవా, ఏం ప్రయోజనం లేదు నాయన తండ్రి. మాకు కావాల్సిన ఆహారం మాకు దొరకదు ప్రభు. ఆ చంద్ర కుమారుడు దేవా, ఆ పందులకు కాపరి తను అప్పగించుకున్న తనకి కావాల్సిన ఆహారం దొరకలేదు నాయన తండ్రి. అదే లెక్కలో ప్రభు మేము ఎవరికి అప్పగించుకున్నా ప్రభు మాకు కావాల్సిన ఆహారం మాకు దొరకదు. మాకు ఆత్మకి ఏదైతే కావాలో అది మాకు దొరకదు. మా ఆత్మ కావాల్సింది మాకు కావాలి అంటే మమ్మల్ని నీకే అర్పించుకోవాలి ప్రభు. నీ దగ్గర సమస్తం ఉంది ప్రభు, సమస్త సంపదలకు ప్రభు నీవే కారణభూతుడు నాయన తండ్రి. సమస్త ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ప్రభు నీలోనే ఉంది ప్రభు. ప్రభు మమ్మల్ని పైకి చూసేవారిగా మార్చదేవా తండ్రి ప్రభు. మేము కిందకి చూసేవారం దేవా తండ్రి. ఈ రోజు వరకు ప్రభు భూమి సంబంధమైన వాటిని వెతుకుతున్నాం దేవా తండ్రి. కానీ ఈ దినం నుంచి ప్రభు తండ్రి మా తలని మేము పైకెత్తుతున్నాం దేవా తండ్రి. మా తలని పైకెత్తండి ప్రభు. మేము పైన వాటిని వెతకాలి దేవా తండ్రి ప్రభు. పైన వాటి మీద మనసు వెళ్ళాలి దేవా. తను భూ సంబంధం వాటిని మనకు చూపిస్తుంది ప్రభు. మా తలను కిందకు దించేవాడు సాతాను ప్రభు, కానీ తల ఎత్తువాడు నీవే ప్రభు. హల్లెలూయా, స్తోత్రం దేవా. ప్రభా ఏ విధంగా అపోస్తలుడు దేవా తండ్రి ప్రభా ఈ లోకాన్ని తలకిందులుగా చేస్తారు ప్రభా. వారి యొక్క పరిచయ దేవా తండ్రి ప్రభా పూర్తిగా ఈ భూమిని ప్రభా తలకిందులుగా మార్చిందో ప్రభు. ఈ దినము దేవా తండ్రి ప్రభా మా జీవితాన్ని తలకిందులుగా మార్చదేవా తండ్రి. మా తలను పైకి ఎత్తండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆహారం చేత ప్రభా పూర్తిగా మా ఆకలి తీర్చండి దేవా తండ్రి. మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటున్నాను. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం దేవా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విన్న వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మీరు ఆ యేసు అయిన క్రీస్తు మిమ్మల్ని మీరు అప్పగించుకుంటూ ఎవరైనా ఒకరు మన మధ్యలో ఒక చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా అండి, నమ్మకమైన దేవ జీవుడిన మా తండ్రి స్తోత్రము. కడగశిగరగతడు గొప్ప కార్యము చేసిన మానవుడు కనుడు తండ్రి నీకు నారు తండ్రి నీకు స్తోత్రములు. సైన్యములకు దిక్కుతేను మా తండ్రి నీకు స్తోత్రములు. ఈ రాత్రి సమయంలో తండ్రి గొప్ప ఆలోచనలు మాకు బయలుపరిచిన మాటలు బట్టి ప్రభు నీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, అయ్యా మేము ఏ పాటి వారము తండ్రి అయ్యా ఉంచుకున్న దేవానికి స్తోత్రం తండ్రి. అయ్యా మా మరణపు ముళ్ళును విరుచుటకు దేవానికి స్తోత్రం తండ్రి. అయ్యా తండ్రి మీ కుమారుని ద్వారా దేవా అయా భూలోకాన్ని పంపించి మీ రక్తం చేత అయా మా పాప దోషములన్నీ కడిగి వేసి దేవానికి స్తోత్రం తండ్రి. అయ్యా మమ్మల్ని మా రీతిగా బ్రతకకుండా దేవానికి స్తోత్రం తండ్రి. మీ రక్తం చేత మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్న దేవానికి స్తోత్రం తండ్రి. మమ్మల్ని అయా ఈ లోకంలో దేవానికి స్తోత్రం దోషులైన మమ్మల్ని తండ్రి అయా ఇదిగో దేవానికి తప్పిపోయిన మమ్మల్ని దేవానికి స్తోత్రము తండ్రి. దేనిపైన అయితే మేము ఆశిస్తున్నాము ఆశలన్నీ విరుగొట్టుటకు దేవానికి స్తోత్రం తండ్రి. అయ్యా ఇదిగో జగాతి పునాది వెయ్యక పడక ముందే దేవానికి స్తోత్రం తండ్రి. మా పట్ల ఒక సంకల్పము కలిగి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు దేవానికి స్తోత్రములు. అవును తండ్రి, జ్ఞాపకం ఉంచుకుని సహాయం చేయము దేవానికి స్తోత్రం తండ్రి. ఇదిగో దేవానికి స్తోత్రం తండ్రి. అయా నీ లేఖనం సెలవిచ్చినట్టుగా దేవానికి స్తోత్రం తండ్రి. ఇదిగో ఆ దినములో తప్పిపోయినటువంటి కుమారుని దేవా తిరిగి దేవానికి స్తోత్రం తండ్రి ఇంటికి చేరుకున్నట్టుగా దేవా మా జీవితాలు కూడా జ్ఞాపకం ఉంచుకుని దేవానికి స్తోత్రం తండ్రి. ఈ రాత్రి అబ్బో దేవా నీకు స్తోత్రం తండ్రి. అయా కింద ఉన్న వాటిని ప్రభు మర్చిపోయి పైన ఉన్న వాటిని వెతుకుట సహాయపడు నడుచున్నాం దేవానికి స్తోత్రము. జ్ఞాపకం కడాగరగ తండ్రి. ఎన్ని ప్రభు వచ్చినా గానీ దేవానికి స్తోత్రం తండ్రి నీ ఆత్మకార్యం ఆలోచించుకోవడానికి సహాయం చెప్పండి. అవును తండ్రి, మీరు స్పష్టంగా మాట్లాడారు అయానికి స్తోత్రములు. సేవకులు కాదయ్యా, సంఘాలు కాదయ్యా నీకు స్తోత్రములు. జ్ఞాపకం మనిషి వలన కాదు దేవానికి స్తోత్రం తండ్రి. అది సమస్తము కేవలం మీ వలన దేవానికి. మీ మాటలు మాలో స్థాపించి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచుమని ఘనత మహిమ ప్రభావం మీకు మాత్రం చెల్లించి యేసు నామములో ప్రార్థించడి తండ్రి. ఆమేన్. మహాపరిషుడ ప్రేమ